నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమ అభివృద్ధికి జగన్ ఒక క్యాన్సర్ గెడ్డలా మారని మంత్రి లోకేష్ విమర్శలు. పరిశ్రమలు బెదిరించి యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం. కైకలూరులో జనసేన పార్టీ చర్చా వేదికలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడి. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాలకు ఎందుకు కోటి పరిహారం ఇవ్వలేదు? జగన్పై టీడీపీ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ధ్వజం. హుండీ కానుకల ద్వారా వాడపల్లి వెంకన్నకు రికార్డు స్థాయిలో ఆదాయం. 27 రోజులకు 2.14 కోట్లు లభించినట్లు వెల్లడించిన ఆలయ అధికారులు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోజుకో మాట పూటకో వేషం వేస్తుంటారని, ఒకరోజు మావిగానంటే మరో రోజు బెంతాహే అంటారని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఎవరిని వెదలపట్టుబోమని హెచ్చరించారు. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని చిన్నకొమ్మర్లలో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తీర్ణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయలసీమకి క్యాన్సర్ గడ్డ అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎప్పుడు ఆలోచన రాయలసీమ ముందలకెళ్ళకూడదు, రాయలసీమ ఏదో వాళ్ళ ఆస్తిలాగా భావించే వ్యక్తి. ప్రజలకి మేలు చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలని ఏనాడు వాళ్ళకి ఆలోచన లేదు. దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ భారతీ స్టీల్. ఆనాడు మీరు చూస్తే సుమారుగా 11,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 18,000 రూపాయలు, ఇంకొక 3,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 25,000 రూపాయలు ఒక్క వ్యక్తికి ఇచ్చారు. ఆనాడు వాళ్ళు ఏం చెప్పారు? 10,000 ఉద్యోగాలు వస్తాయి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక్క ఉద్యోగం రాలేదు. అది పెట్టుకుని ఏకంగా మైనింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ఆ మైనింగ్ లైసెన్స్ తీసుకుని సుమారుగా 320 ఎకరాల్లో ఆ రోజు మైనింగ్ చేసి ఏకంగా ఐరన్ ఓర్, సంస్థ పేరు కూడా రెడ్ గోల్డ్, సంస్థ పేరు కూడా మ్యాచ్ చేసి రెడ్ గోల్డ్ అనే సంస్థ పేరుతో ఐరన్ ఓర్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అమ్మేశారు. దాంతో విపరీతంగా ఆనాడు ఇది మీరు ఇటు పక్కన గాలి జనార్దన్ రెడ్డి గారు, ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరికి ఆదాయం వచ్చింది తప్ప కడప జిల్లాకి చెందిన నిరుద్యోగ యువకులకి ఒక్క ఉద్యోగం కూడా రాని పరిస్థితి. ఇంతేకాదు, ప్రజలందరూ ఒక విషయం ఆలోచించాలి. 2017లో ఆనాడు పెనుగొండ నియోజకవర్గంలో ప్రజలందరికీ పిలిపించి ఒక 1000 ఎకరాలు ఇవ్వండి. కేవలం కియానే కాదు, కియా అనుబంధ విభాగాలు కూడా మేము తీసుకొస్తాం, పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నాడు, హామీ ఇచ్చాం. ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చూస్తే సుమారుగా 30,000 మంది ఆ ఒక్క ఎకో సిస్టమ్ పైన ఆధారపడి ఉన్నారు. అది ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. 2019 నుంచి 24 వరకు మీరు చూసారు వాళ్ళు ఎట్లా బెదిరించారు. కియా యజమాని బెదిరించారు. దాల్మియా సిమెంట్కి ఏకంగా నోటీస్ పంపించి ఫ్యాక్టరీ మూసేయండి అని చెప్పారు. కారణం ఏంటంటే వాళ్ళు అడిగింది వీళ్ళు ఇవ్వలేదని. అంటే అడుగడుగున పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పెడదాం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం, అప్పుడు ఫ్యాక్టరీ నడినిద్దాం, లేదంటే ఫ్యాక్టరీ మూసేద్దాం అనే ఆలోచన వాళ్ళకు ఉండేది. 5 సంవత్సరాలు యువతకు ఒక్కరికి ఉద్యోగం రాలే, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా 175 స్థానాల్లో 164 స్థానాలకి ప్రజలు ఎన్డీఏని గెలిపించారు. అంటే మా పైన ఎంత ఆశలతో గెలిపించారనేది ఇది ఒక ఉదాహరణ. అందుకే మీరు చూస్తే ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్కన మా ఇండస్ట్రీస్ మార్చులు టీజీ భరత్ గారు, ఐటీ మంత్రిగా నేను, ముగ్గురం కలిసికట్టుగా పనిచేసి ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. మా నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఈరోజు కొత్తగా మేము చెప్పింది కాదు. ఆనాడు అమరావతి ప్రకటించే ముందల 2014లో శాసనసభ సాక్షిగా ఏ జిల్లాకి
ఎలాంటి పరిశ్రమలు మేము తీసుకొస్తాం, ఎక్కడ ఎయిర్పోర్ట్లు కడతామని ఆనాడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. ఈరోజు ప్రజలందరూ గమనించాలి, పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్ కానివ్వండి, ఆసిలం మిత్తల్ కానివ్వండి, ఆమ్కా ఫైటర్ జెట్ కానివ్వండి, రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, దాల్మియా సిమెంట్స్ కానివ్వండి, ఇంకొక 5 సిమెంట్ ఫ్యాక్టరీలు త్వరలో రాబోతున్నాయి. ఇట్లా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా పెద్ద ఎత్తున మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం. గ్రామస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకే చర్చా వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించామని, సామాన్యులకు న్యాయం జరిగినప్పుడే చట్టంపై ఉన్న గౌరవం మరింత పెరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కైక్లూరులో ఓ కళ్యాణ మండపంలో జనసేన పార్టీ చర్చా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాదెండ్ల మాట్లాడుతూ సామాన్య ప్రజల కష్టాలు చూసి చలించి పవన్ కళ్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారని తెలిపారు. స్థాయిలో అంకిత భావంతో పనిచేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసే కార్యకర్తలకు పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. శాసన మండలి ప్రభుత్వ విప్ హరిప్రసాద్ గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు జయమంగళం గారు, శాసన సభలో జనసేన పార్టీ తరఫున గెలుపొందిన మన ఉంగుటూరు ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారు, అదేవిధంగా మీ అందరికీ సుపరిచితులు, పక్కనే ఉందంటే ఆయన ఆఫీస్ నాకు తెలియదు, మీ అందరికీ తెలుసు మన నాయకర్ గారి గురించి. ఆయన కూడా జనసేన పార్టీలో సుదీర్ఘమైన ప్రస్థానం చేసుకుంటూ మత్స్యకార విభాగానికి ఆయన చైర్మన్గా పార్టీ గతంలో చేసిన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మనతో పాటు పాలు పంచుకున్న నాయకర్ గారు. వీరితో పాటు ప్రతి కార్యక్రమంలో కూడా ఒక చిత్తశుద్ధితోటి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలతోటి ఆ సభ విజయవంతం జరగాలి, దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది అనే ఒక ప్రోగ్రామ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రామ్ కమిటీకి సారథ్యం వహిస్తున్న మీ అందరికీ సుపరిచితులు కేకే గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి ఆయన చైర్మన్గా ఉండడం, వీరితో పాటు ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి సంస్థాగతంగా మనం బలోపేతం చేసుకోవాలంటే ప్రతి జిల్లాకి మనకు ఒక అధ్యక్షుడిని నియమించుకుంటూ అందులో భాగంగా కృష్ణా జిల్లాకి మన రామకృష్ణ గారు, పశ్చిమ గోదావరి జిల్లాకి మన గోవింద్ గారు, వీళ్ళిద్దరిని కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, ఎంతోమంది కృషి చేశారు ఈ సమావేశానికి. తక్కువ సమయంలో ఏర్పాటు చేసుకున్నాం, ఎందుకంటే నేను కూడా బాంబేలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో 3 రోజులు ఉండడం, కార్యక్రమం జరుగుతుందా లేదా అనే ఆలోచన కొంతమందిలో ఉన్నా కూడా ఈ కార్యక్రమం రూపొందించింది పవన్ కళ్యాణ్ గారు. దీని వెనక ఆలోచన ఏంటనేది నేను మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక ప్రయత్నం చేయడమే కాకుండా మేము ఈరోజు వేదిక పైన కూర్చున్నామంటే అది కేవలం మీ అందరి వల్లనే, మీ కృషి వల్లనే, మీ పట్టుదల వల్లనే. మీరు ఏ విధంగా ఆ రోజు మన జనసేన పార్టీ జెండా మోసారో, ఏ విధంగా కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారికి మీరు అండగా నిలబడ్డారో ఆ ప్రస్థానంలో భాగమే ఈరోజు మనం కైకలూరులో ఇటువంటి సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి మనం అధికారంలో వచ్చిన తర్వాత కూటమిలో మనకి బాధ్యత పెరిగింది. ప్రభుత్వంలో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా వాటి గురించి మీకు తెలుసు. వాటితో పాటు రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా పార్టీని మనం ఇంకా బలోపేతం చేసుకోవాలి, సంస్థాగతంగా ఎదగాలి అనే ఆలోచనతోటి ఈ సభ ఏర్పాటు చేశారు. కొన్ని కార్యక్రమాలు మనం బహిరంగంగా చేసుకుంటాం, కొన్ని మనం 4 గోడల మధ్యనే చేసుకుంటాం. 4 గోడల మధ్య చేసుకుంటాం అంటే రహస్యం కాదు. ఆ కార్యక్రమం చేయాల్సి ఆ సందర్భం ఎందుకు వచ్చిందంటే మీరు ఈ ప్రస్థానంలో మీరు కష్టపడి ఏ విధంగా పనిచేశారు, మీకున్న అనుభవాలు ఏంటి, ఏ విధంగా ఈ ప్రాంతంలో మనం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇంకా మన పార్టీకి మంచి పేరు వస్తుంది, ఏ విధంగా కొన్ని సమస్యలు మన నాయకులు, మన కార్యకర్తలు, మన వీర మహిళలు, మన జన సైనికులు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలు ప్రస్తావించుకోవడానికి కోసం మీకు కూడా అవకాశం కల్పించాలి. మా బాధ ఏంటో ఎవరు వినడం లేదు, పట్టించుకోవడం లేదనే మీ వాదన, మీ బాధ పవన్ కళ్యాణ్ గారి వరకు చేరింది కాబట్టి ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. క్రియాశీలక సభ్యత్వం చేసినప్పుడు మొట్టమొదటి సంవత్సరం మీ అందరికీ తెలుసు, కేవలం 60,000తో ప్రారంభించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 60,000 నుంచి 1,00,000 వరకు వచ్చాం, 1,00,000 నుంచి 11 లక్షల వరకు వచ్చాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరి సహకారంతో మొన్న జరిగిన
సాధకులు ఏ విధంగా కష్టపడి పనిచేశారు. కైకలూరు నుంచి సుమారు 154 మంది సాధకులు క్షేత్రస్థాయిలో పర్యటించి 12,400 సభ్యత్వం కైకలూరు నియోజకవర్గానికి చేయగలిగారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24 లక్షల సభ్యత్వం ఈరోజు జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే సత్తా మీ అందరి కృషి వల్లనే సాధ్యమైందని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వంలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపారని, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారని, అప్పట్లో బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించి ₹1 కోటి పరిహారం ఎందుకు ఇవ్వలేదని వైసీపీ అధినేత జగన్ ను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు నిలదీశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ కేవలం రాజకీయ స్వార్థం కోసం పరామర్శల పేరుతో జగన్ శవయాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎలినో ఎలాంటి తీవ్రత ఈ వాతావరణంలో చూపిస్తుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క శవయాత్రలు మళ్ళా మొదలయ్యాయో అని అబ్బురపడిపోయేటటువంటి పరిస్థితులు గత 2 రోజులుగా మనం గమనిస్తున్నాం. ఆయన యాత్రలు శవయాత్రలు, ఆరాచకంతో కూడినటువంటి యాత్రలు, ఏ పరిస్థితుల్లో కూడా సానుభూతితో కూడినటువంటి యాత్రలు కాదు. ఇవి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇటీవల ఆయన గాదె సాయికృష్ణ అనేటువంటి అతనికి 20 పైగా కేసులున్నాయి. అతను ఒక రేపిస్టు, మర్డరరు, ఇన్ని అపఖ్యాతులు ఉన్నటువంటి ఆ వ్యక్తి చనిపోతే అతనిని పరామర్శించడానికి వెళ్ళి ఆయనకు 25 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాం, మరి మీరు గుంటూరు జిల్లాలో అక్కడ ఒక జూదర్ని పరామర్శించడానికి సత్తెనపల్లిలో మీరు వచ్చినప్పుడు మీ కారు కిందే మీ పార్టీ క్రియాశీలకమైనటువంటి కార్యకర్త ఒక దళితుడు సింగయ్య గారు మీ కారు కిందే టైర్ల కింద నలిగి చనిపోతే కనీసం అతనికి ఎలా ఉంది అని కూడా చూడుకోకుండా నిర్దాక్షిణంగా రాక్షస మనస్తత్వంతో దళితుడే కదా ఏం చేసుకుంటాడన్నటువంటి ఒక నిర్లక్ష్యంతో మీరు వెళ్ళలేదా? వెళ్ళి ఆ తర్వాత పత్రికల్లో దీని మీద విమర్శలు వస్తే మీరు ఆ దళితుడి ఇంటికి వెళ్ళి పరామర్శించాల్సింది పోయి మీ ప్యాలెస్కి పిలిపించారు. ఇది వాస్తవమా కాదా? మరి వాళ్ళకి మీరు ఎంత డబ్బు ఇచ్చారో చెప్పాలి. పరిహారం అనేటువంటి మాట నీ నోటి నుంచి వస్తుంది కదా, ఇటీవల ₹1 కోటి అని. మరి వాళ్ళకి మీరు 1 కోటి ఇచ్చారా? మరి అదేవిధంగా అక్కడ మనం చూస్తే అమర్నాథ్ గౌడ్ మీ పరిపాలనలో కొన్ని సంఘటనలు చెప్తాను. మీ పరిపాలనలో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక చిన్న పిల్లవాడు బీసీ వాళ్ళ అక్కకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారి నోట్లో గుడ్డలు నొక్కి పెట్రోల్ పోసి మీ కార్యకర్తలు చంపేస్తే కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? పోనీ ఆ ఇంటికి ఏమైనా పరిహారం ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మీ నియోజకవర్గంలోనే, సొంత నియోజకవర్గంలోనే నాగమ్మ అనేటువంటి ఒక దళిత మహిళని పైశాసికంగా సామూహికంగా మరి ఆమెను రేప్ చేయబడితే కనీసం ఆమె ఇంటికి వెళ్ళి పరామర్శించడం కానీ వాళ్ళకి ఏదైనా పరిహారం కానీ మీరు చెప్తున్నారే కోటి మరి వారికి ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదే. మీ ఎమ్మెల్సీ అనంత్ బాబు ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక దళిత యువకుడు సుబ్రహ్మణ్యం మరి ఆయన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే మీ ప్రభుత్వంలో ఆ సుబ్రహ్మణ్యం ఇంటికి ఏమైనా వెళ్ళి పరామర్శించారా? పోనీ ఆ ఇంటికి ఏమైనా పరిహారం ఇచ్చారా? ఇవ్వలేదే. మీ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి ఆనాటి డాక్టర్ సుధాకర్ డ్యూటీలో ఉండి మాస్క్ అడిగాడు. మరి మాస్క్ అడిగిన పాపానికి మీ అహం అడ్డొచ్చి చిత్రహింసలకు గురి అయితే ఆయన చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా? మీరు చెప్తున్న ఈ 1 కోటి పరిహారం ఇచ్చారా? ఇవ్వలేదు. మరి ఏ రకంగా మీరు ఈ శవయాత్రలు చేస్తున్నారు? కేవలం రాజకీయ పబ్బాలు గడపడానికి లేదా కులాల మధ్య చిచ్చు పెట్టడానికి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.